నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గరిమెళ్ల సుబ్బలక్ష్మి గారు రచించిన మౌనమే నీ భాష ఓ మూగ మనస ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. ప్రభాకరం చెప్పిన మాట వినగానే కంగారు పడ్డాడు వైకుంఠం. అట్టాగట్టుగవుతుంది అడిగాడు అనుమానంగా. ఎందుకు అవదు? మీరు మీ అబ్బాయికి స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు కదా అన్నాడు ప్రభాకరం. అవును, కొన్నాను. అందులోనూ అలాంటిది ఎలాంటిది కాదు, ఐఫోన్, లేటెస్ట్ మోడల్. మా చుట్టాల్లో ఊరికి లేదు అలాంటి ఫోను గర్వంగా చెప్పాడు వైకుంఠం. మరి ఆ ఫోను మీ అబ్బాయి ఎలా వాడుతున్నాడో గమనించారా? ప్రభాకరం ప్రశ్నకు తెల్లబోయాడు వైకుంఠం. మీరు మీ భార్య మీ అబ్బాయిని తీసుకుని రేపు మా క్లినిక్కి రండి, మాట్లాడుకుందాం అంటూ ఇంక అక్కడి నుండి వచ్చేశాడు ప్రభాకరం. ప్రభాకరానికి ఈ వాసు ఇలా ఎందుకు ప్రవర్తించాడో అర్థమైపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్, అందులో ఏం చూస్తున్నాడో, ఎటువంటి గేములు ఆడుతున్నాడో గమనించుకొని పేరెంట్స్ కావలసింది పొంది తీరాలన్న ఆ పిల్లాడి ఫీలింగ్. ఈ మధ్య ఇలాంటివన్నీ చిన్నపిల్లల్లో కనిపిస్తున్నాయి. ఆ పిల్లల్ని సరైన దారిలో పెట్టాలంటే వాళ్లను ఎలా ట్రీట్ చేయాలని నిన్న మీమ్స్ని అడిగాడు. మీమ్స్ ఏం చెబుతాడో చూసి ఈ కేసును అలాగే బాగు చేయాలనుకున్నాడు అతను. ప్రభాకరం అనుకున్నట్టుగానే మర్నాటికి మీన్స్ నుంచి పరిష్కారం వచ్చింది. అతను అనుకున్నట్లుగానే మీన్స్ కూడా టీనేజ్లో ఉన్న పిల్లల్లో వస్తున్న ఇటువంటి ప్రవర్తనకు కారణాలు చెప్పాడు. హింసాత్మకమైన సినిమాల ప్రభావం. అది సినిమా అనే జ్ఞానం లేకుండా దాన్ని నిజ జీవితానికి అన్వయించేసుకుంటారు కొందరు పిల్లలు. మొబైల్లో దూకటం, పొడవటం, కాల్చటం లాంటి గేమ్స్ ఆడే పిల్లలు ఇలాంటి ప్రభావానికి లోనవుతూ ఉంటారు. పిల్లలతో ఎక్కువ సమయం తల్లిదండ్రులు గడపలేకపోవటం వలన పిల్లల ఆలోచనలు మంచి విషయాల వైపు కన్నా ఎక్కువగా ఆకర్షించే ఇలాంటి చెడు విషయాల వైపే వెళ్తుంది. భ్రమల్లో భ్రాంతుల్లో ఉండేవాళ్లకు అసలు నిజాలు తెలియక ఆ భ్రమే జీవితం అనుకుంటూ ఉంటారు. ఇలాంటి పిల్లల్లో హింసాత్మకమైన ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. ఆ హింసను వాళ్ళు రకరకాలుగా చూపెడతారు. ఎదుటి మనిషిని గాయపరిచి, అనకూడని మాటలని మానసికంగా హింసించి ఇలా రకరకాలుగా ప్రవర్తిస్తారు. ఇటువంటి వారిని బాగు చేయాలంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, సిబిటి చికిత్స చేయాలని, ఆ చికిత్స వారి మానసిక భావోద్వేగ నియంత్రణను మెరుగుపరచడానికి, వాటి అనుబంధ ప్రవర్తనలపై దృష్టి పెడుతుందని మీన్స్ చెప్పాడు. దానికి పేరెంట్స్కి పిల్లలకి కలిపి విడివిడిగాను చాలా సిట్టింగులు తీసుకోవాల్సి ఉంటుందని, సమయం పడుతుంది కానీ నెమ్మదిగా వారి ప్రవర్తనలో మార్పు వస్తుందని చెప్తూ ఆ సిబిటి చికిత్స ఎలా చేయాలో వివరంగా రాశాడు. సరిగ్గా మీన్స్ చెప్పినట్లే చేశాడు ప్రభాకర్. కౌన్సిలింగ్ మొదలుపెట్టినప్పుడు దాని గురించి తెలియని వైకుంఠం, భార్య సిట్టింగులు జరుగుతున్న కొద్దీ అందులోని మంచి విషయాలను తెలుసుకున్నారు. ఈ ప్రభాకర్ బాబు కనిపించకపోతే తమ కొడుకు జీవితం ఏమైపోతుందని అనిపించి అప్పటి నుండి ప్రభాకరం చెప్పినట్టే చేస్తున్నారు వాళ్ళు. వాళ్ల సంతోషాన్ని చూసిన ప్రభాకరానికి తృప్తిగా అనిపించే లోపే మళ్ళీ మరొక కేసు అతని ముందుకొచ్చింది. ఒకరోజు పొద్దున్నే ప్రభాకరం పెద్దమ్మ కూతురు వరలక్ష్మి ఫోన్ చేసి ఏ మాట చెప్పకుండానే ఏడుపు మొదలుపెట్టింది. ప్రభాకరానికి గాభరా లాంటిది వచ్చింది. ఏమైందక్క, అందరూ బాగున్నారా? బావగారు ఎలా ఉన్నారు అడిగాడు. ఒరే ప్రభు, ఘోరం జరిగిపోయిందిరా. మన రఘు కనిపించటం లేదురా. ఏం అఘాయిత్యం చేసుకున్నాడోనని హడలిపోతున్నావురా నేను బావాను ఏడుస్తూ అంది. ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది ప్రభాకరానికి. ప్రొద్దున్నే ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి. కాసేపు ఆగి రఘుకి ఎంత ర్యాంక్ వచ్చిందో అడగాలనుకుంటున్నాడు. ఇంతలోనే ఈ వార్త. ఏం చెప్పడానికి తోచలేదు అతనికి. అక్క, మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడే వస్తున్నాను అన్నాడు. ప్రభాకరం ద్వారా జరిగిన విషయం విన్న మీనాక్షి తను కూడా భర్తతో బయలుదేరింది. వరలక్ష్మి ఆ ఊళ్ళోనే ఉంటుంది. ఆవిడ భర్త నాగేశం రాజమండ్రిలోనే ఉన్న ఒక కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. వాళ్ళకిద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు. కూతుళ్ళిద్దరికి ఎలాగూ పెళ్లి చేసి పంపించేస్తాం కదా అని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించి హై స్కూల్ అవగానే చదువు మానిపించేసి తగిన సంబంధాలు చూసి పెళ్లి చేసి పంపించాడు. అందరిలోకి ఆఖరివాడు మగపిల్లవాడు కదా అని చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని రఘుని ప్రైవేట్ స్కూల్లో చదివించాడు. కొడుకు ఎంసెట్లో మంచి ర్యాంకు తెచ్చుకోవాలని ఇంటర్మీడియట్లోకి రాగానే ఎంసెట్ కోసం తలకు మించిన ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్లో కూడా చేర్పించి మరీ చదివిస్తున్నాడు. వరలక్ష్మికి నాగేశానికి కూడా 24 గంటలు కొడుకు ఎంసెట్ ధ్యాసే. రఘు పుస్తకాల ముందు నుంచి లేస్తే చాలు తల్లిదండ్రులిద్దరూ అల్లాడిపోయేవారు. రోజు వాళ్ళిద్దరూ పడుకునే ముందు
ఆ రోజు రఘు ఎన్ని గంటలు చదివాడో, ఎన్ని గంటలు నిద్రపోయాడో, మర్నాడు ఇంకా ఎన్ని గంటలు ఎక్కువ చదవాలో లెక్కలు వేసుకునేవారు. రఘుకి ఏమాత్రం ఇబ్బంది కలగకూడదని చిన్న మెత్తు పని కూడా చెప్పకుండా ఆరారగా తినటానికి తాగటానికి ఏర్పాట్లు చేస్తూ రఘు కన్నా వాళ్ళే ఎక్కువగా అలసిపోయేవారు. కొడుకు చదువుకి ఎక్కడ ఇబ్బంది అవుతుందోనని వాళ్ళు ఎవరింటికి వెళ్ళేవారు కాదు. ఎవరిని కూడా వాళ్ళ ఇంటికి రమ్మనేవారు కాదు. వాళ్ళిద్దరూ ప్రభాకరంతో అస్తమానం రఘు చదువు గురించే మాట్లాడేవారు. అది చూస్తూ ఉంటే ప్రభాకరానికి ఒక విధమైన భయం లాంటిది వేసేది. కొడుక్కి మంచి చదువు చెప్పించాలనుకోవటంలో తప్పులేదు. కానీ ఎంసెట్లో ర్యాంకు రాకపోతే ఇక జీవితమే లేదన్నట్లుగా ఉన్న వాళ్ళ ధోరణి అతనికి అర్థమయ్యేది కాదు. ఆ మాటే అడిగాడు నాగేశాన్ని ప్రభాకరం. ఏంటి బావా ఇది? వాడికి ట్యూషన్ పెట్టించావు, వాడు కూడా బుద్ధిగా చదువుకుంటున్నాడు. కానీ మీరిద్దరూ 24 గంటలు అదే ధ్యాసతో ఉండటం మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు బావా. దేన్నైనా తట్టుకునేలా మీరుండి రఘుని చూసుకోవాలి అని. మాకంటూ ఏముందయ్యా ప్రభాకరం? వాడి భవిష్యత్తు కోసమే కదా ఇదంతా. మాకేమైనా వ్యవసాయమా, వ్యాపారమా? ఉద్యోగం తప్ప వేరే దిక్కు లేదు. నాకు ఎలాగూ సరైన చదువు లేదు. అందుకే ఈ చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కనీసం వాడైనా మంచి ర్యాంకు తెచ్చుకొని ఇంజనీర్ అయితే వాడైనా మాకన్నా ఒక మెట్టు పైన ఉంటాడని, అంతే. ఏదో ఈ 2 ఏళ్ళు కష్టపడి మంచి చోట సీటు వస్తే అంతకన్నా మాకు ఇంకేం కావాలి? నాగేశం మాటలకు ప్రభాకరం ఏమీ అనలేకపోయాడు. ఆయన అన్నది నిజమే. కానీ వీళ్ళు ధ్యాసంతా దాని మీద పెట్టుకున్నారే. ఈ పోటీ ప్రపంచంలో పావు మార్కు కూడా ర్యాంక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఏదైనా తేడా వస్తే వీళ్ళు తట్టుకోగలరా అనిపించేది. ఇప్పుడు మీనాక్షితో కలిసి అక్కింటికి వెళ్తూ ఉంటే ప్రభాకరానికి అదే అనిపించింది. తను కూడా ఎంత చిన్నగా ఆలోచించాడు. అక్కాబావల గురించే ఆలోచించాడు. కానీ రఘు ఆలోచనలు ఎలా ఉంటాయోనని తనెందుకు ఆలోచించలేకపోయాడు? ప్రభాకరాన్ని మీనాక్షిని చూడగానే ఒక్కసారిగా గొల్లుమన్నారు వాళ్ళిద్దరూ. ఎప్పుడో తెల్లారకట్ల ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయని ఫ్రెండ్స్ చెప్తే ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళాడురా. వెనకాల మీ బావను వెళ్ళమని చెప్తూనే ఉన్నాను. ఈయన బయలుదేరి వెళ్లే లోపలే వాడు అక్కడ రిజల్ట్స్ చూసుకోవటం, ఎక్కడో చివరిగా వచ్చిన ర్యాంకు చూసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగిపోయింది. వాడి ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. వాళ్ళ స్నేహితులు కూడా ఏమీ తెలియదు అంటున్నారు. చెప్పిందామే. ప్రభాకరానికి ఏం చెప్పాలో తెలియలేదు. అంత కష్టపడి చదివినా కొడుక్కి సరైన ర్యాంకు రాలేదన్న బాధ ఒకవైపు, ఎక్కడికి వెళ్ళాడో తెలియని కొడుకు ఏం అఘాయిత్యం చేసుకుంటాడనే కంగారు మరొక వైపు వాళ్ళని నిలవనివ్వటం లేదు. మీనాక్షి వరలక్ష్మి పక్కన కూర్చుని ఆమెను ఓదారుస్తోంది. కంగారు పడకండి వదినా, మీ తమ్ముడు అన్నీ కనుక్కుంటారు. కావాలంటే పోలీస్ రిపోర్ట్ ఇద్దాం అంది. ఆ మాట వినగానే వరలక్ష్మి ఏడుపు మరింత ఎక్కువైంది. పోలీసులైతే బాగా కనుక్కుంటారని రిపోర్ట్ చేయడానికి వెళ్తే ఇలాంటప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని, 2 రోజుల్లో కుర్రాడి ఇంటికి రాకపోతే అప్పుడు రిపోర్ట్ చేయమని చెప్పారు. ప్రభాకరం రఘు ఫ్రెండ్స్ని కొంతమందిని కలుసుకుని వాళ్ల ద్వారా ఇంకొంతమందిని కలుసుకుంటూ రఘు ఎక్కడికి వెళ్లే అవకాశం ఉందో ఆరా తీస్తున్నాడు. రిజల్ట్ చూసుకుని రఘు గోదావరి ఒడ్డు వైపు వెళ్ళాడని ఎవరో అన్న మాటల్ని పట్టుకుని అటు వెళ్ళాడు ప్రభాకరం. అప్పుడే పూర్తిగా తెల్లవారింది. గోదావరిలో స్నానాలు చేసి వస్తున్న వాళ్ళని పరిశీలనగా చూస్తూ గోదావరిలోకి మోకాళ్ల లోతు వరకు వెళ్ళాడు ప్రభాకరం. అక్కడి నుంచి మార్కండేయ స్వామి గుడి గోపురం మీదకు మళ్ళింది అతని దృష్టి. ఆ పరమశివుడికి మనసులోనే అంజలి ఘటిస్తూ తన మేనల్లుణ్ణి క్షేమంగా తమ దగ్గరకు చేర్చమని వేడుకున్నాడు ప్రభాకరం. మనసంతా అల్లకల్లోలమైపోయింది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? ఇంకా పూర్తిగా విచ్చుకొని పువ్వుల్లాంటి ఈ పసిమొగ్గలకి ఇలాంటి పరీక్షలేంటి? వాళ్ళ నిండు జీవితం అంతా ఈ పరీక్ష మీదే ఆధారపడినట్లు తల్లిదండ్రులు, టీచర్లు పిల్లలను ఊదరగొట్టేయడం ఏంటి? ఎంసెట్లో ర్యాంకు రాకపోతే ఇక ఎందుకు పనికిరాడన్న భావన వీళ్ళంతా పిల్లల్లో ఎందుకు కలిగిస్తున్నారు? తల్లిదండ్రులు అనుకున్నట్టు తమ కన్న పిల్లల జీవన పరిమాణం బాగుండాలంటే ఇంజనీరు, డాక్టరు మాత్రమే అవ్వాలా? మిగిలిన ఉద్యోగాలకి మన దేశంలో విలువ, డబ్బు లేకుండా ఎందుకు పోతున్నాయి? ఆలోచిస్తూ ఉంటే ప్రభాకరానికి ఒకటే అనిపించింది. వీళ్ళంతా తమని, తమ పిల్లల్ని పక్క వాళ్ళతో పోల్చుకుంటున్నారు. నిజంగా ఆలోచిస్తే బతకడానికి చాలా ఉద్యోగాలున్నాయి. ఇంచుమించు ఇంజనీర్కి వచ్చినంత జీతాలు వస్తాయి. పని ఏదైనా దానిలో ప్రతిభ చూపించినవాడు జీవితంలో తప్పకుండా పైకొస్తాడు. కానీ ఈ మనుషులు చాలామంది గొర్రెలాంటి వాళ్ళు. ఒక గొర్రె ఎటు వెళ్తే మందలో గొర్రెలన్నీ అటే వెళ్తాయి. ఇంకో దారి కోసం ప్రయత్నించను కూడా ప్రయత్నించవు. అందుకే చాలామంది తల్లిదండ్రులు
ఇంజనీరు, డాక్టర్ అన్న పేర్లలో ఉన్న గ్లామర్కు ఆకర్షించబడి తమ పిల్లల్ని ఈ ర్యాట్ రేసులో పెడుతున్నారు. అందులో కొందరు గట్టెక్కితే ఇంకొందరు మునగానం తేలానం అన్నట్టుంటున్నారు. ఇలాంటి ర్యాట్ రేసులో రఘు లాంటి పిల్లలు ఏమైపోవాలి? ఇంతకీ ఈ రఘు ఏమైనట్టు? నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ వస్తున్న ప్రభాకరం అటు పక్కన రావి చెట్టు మొదట్లో ఒక పెద్దాయన ముందు తడి బట్టలతో వణికిపోతూ కూర్చున్న ఒక కుర్రాన్ని చూశాడు. వీడు మన రఘులాగే ఉన్నాడే అనుకుంటూ కాస్త దగ్గరగా వెళ్ళి చూసేటప్పటికి ఆ కుర్రాడు నిజంగా రఘునే. రఘు అని పిలుస్తూ దగ్గరికి వెళ్ళిన అతన్ని చూసి ఆ పెద్దాయన, ఈ కుర్రాడు మీ తాలూకానా అని అడిగాడు. అవునన్నట్లు తాలూకాడు ప్రభాకరం. తల ఉంచుకొని నిలబడ్డ రఘును చూసి, జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళండి, గోదాట్లో ఊపిరాడక మునకలిస్తూ ఉంటే ఒడ్డుకు తెచ్చాను, ఈత రాని వాళ్ళు నీళ్లల్లో అంత మధ్యలోకి వెళ్ళకూడదు అంటూ రఘుని ప్రభాకరానికి అప్పచెప్పి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా రఘు చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ప్రభాకరం. మావయ్యను చూసి ఒక్కసారిగా గొల్లుమన్నాడు రఘు. నేను మా అమ్మ నాన్నలకు మొహం చూపించలేను మావయ్య, చచ్చిపోతాను అన్నాడు వెక్కుతూ. పేకల దాకా వచ్చిన కోపాన్ని బలవంతాన ఆపుకున్నాడు ప్రభాకరం. నువ్వు చచ్చిపోతే వాళ్ళు ఏమన్నా సంతోషపడిపోతారా? పళ్ళ బిగువుని అడిగాడు. వాళ్ళు నా మీద ఎంత ఆశ పెట్టుకున్నారో మావయ్య, బోలెడు డబ్బు ఖర్చు పెట్టారు, అంతా నాశనం చేశాను, నేనెందుకు పనికిరాను, నాకు ఇంకా చదువు రాదు మావయ్య. ఫోన్లే, మీ ఇంటికి వెళ్ళొద్దు, మా ఇంటికి వెళ్దాంరా అంటూ ఒక విధంగా బలవంతంగా తమ ఇంటికి తీసుకొచ్చాడు ప్రభాకరం మేనల్లుని. జాగ్రత్తగా చూసుకోమని మీనాక్షికి అప్పచెప్పి తను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి రఘు క్షేమంగా తమ ఇంట్లో ఉన్నాడని చెప్పగానే వాళ్లకు కొత్త ఊపిరి వచ్చినట్లయింది. ఇక్కడికి తీసుకురాకుండా మీ ఇంటికి ఎందుకు తీసుకువెళ్ళావు అన్న నాగేశం ప్రశ్నకి వీళ్ళకి విషయం పూర్తిగా వివరించకపోతే కష్టం అనుకుంటూ అసలు విషయం చెప్పాడు ప్రభాకరం. బావా, రఘు గోదాట్లో పడి చచ్చిపోదామనుకున్నాడట. షాక్ తిన్నారు వింటున్న ఇద్దరు. మన రోజు బాగుండి అప్పుడు అక్కడే ఉన్న ఒక పెద్ద ఆయన పైకి తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకొని కూర్చున్నాడు. నేను వెళ్ళేసరికి ఇది పరిస్థితి. ఏమిటి ఈ పని అంటే, నా మొహం అమ్మా నాన్నలకు చూపించలేను మావయ్య, వాళ్ళ ఆశలన్నీ కుప్ప కూల్చేశాను అంటూ ఏడవటం మొదలుపెట్టాడు. వాడిని ఊరుకోబెట్టి మా ఇంట్లో దింపొచ్చాను. అక్క, బావా, మీరే చెప్పండి, ముందు అసలు పిల్లాడు బతుకుంటే కదా ఇంజనీరో డాక్టర్ అవ్వటానికి. ప్రభాకర్ చెప్తున్నది వింటున్న కొద్దీ వాళ్ళిద్దరికీ దుఃఖం ఊబికి ఊబికి వచ్చేసింది. మా పిల్లాడు మా కళ్ళ ముందుంటే చాలు, ఎలాగోలా బతుకుతాడు అంటూ రఘుని ఇంటికి తీసుకురమ్మని బతిమాలారు. ప్రభాకర్ ఆ సమయంలో వాళ్ళిద్దరికీ పిల్లల మీద ఆశలు పెట్టుకోవటం తప్పు కాదని, కానీ ఆ ఆశలు పిల్లల్ని భయపెట్టేలా చేయకూడదని అర్థమయ్యేలా చెప్పాడు. ఈ సంఘటన తర్వాత ఇలాంటి టీనేజ్ పిల్లలు మానసికంగా దృఢంగా ఉండటానికి జూనియర్ కాలేజీలకు వెళ్ళి ఆ స్టూడెంట్స్తో మాట్లాడేవాడు. చదువు ముఖ్యమే, అన్ని చదువులు అన్నం కోసమే, కానీ వాటితో పాటు మనిషికి విలువలు కూడా అంతే ముఖ్యమంటూ తమ మీద తమకు ఎలా నమ్మకం కలిగించుకోవాలో ఉదాహరణలతో సహా చెప్పేవాడు. రాజమండ్రిలో ఉన్న స్కూళ్ళన్నింటిలోనూ ఆయా మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఒత్తిళ్లు లేకుండా ఎలా చదువుకోవాలో, మంచి మార్కులు రావాలంటే చదువుకు ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలో ఆయా స్కూళ్లకు వెళ్ళి స్పీచ్లు ఇచ్చేవాడు. ముఖ్యంగా మార్కులు తక్కువ వచ్చినప్పుడు మానసికంగా బలహీనులైన పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవారు. వాళ్లను డిప్రెషన్లో నుంచి బయటకు తీసుకొచ్చి మళ్ళీ చదువుకునేలా ధైర్యం ఇచ్చేవాడు. అందుకే ఒకరిని చూసి ఇంకొకరు మొత్తం అన్ని స్కూళ్ళు ప్రభాకర్ కౌన్సిలింగ్ కోసం క్యూలు కట్టేశారు. 10-15 ఏళ్ల క్రితం ఇలా మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళటం అవమానంగా అనుకునేవారు. పిచ్చి పట్టిన వాళ్ళు మాత్రమే మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తారనే అభిప్రాయంలో ఉండేవారు. కానీ టెక్నాలజీ పెరిగి మనుషుల్లో యాంత్రికత ఎక్కువై ఒత్తిళ్లు, మానసిక సంఘర్షణలు మీద పడినప్పుడు ఇలా కౌన్సిలింగ్ అంటూ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటం మామూలైపోయింది. జీవితాలు ఇదివరకట్లా సామాన్యంగా ఉండటం లేదు, చాలా సంక్లిష్టంగా ఉంటున్నాయి. ఒక్క చదువులోనే కాదు, దాంతోపాటు ఈ రోజుల్లో కొత్తగా భార్యాభర్తల మధ్య కేసులు కూడా ఎక్కువైపోయాయి. ఈ మధ్య భార్యాభర్తల మధ్య చాలా తొందరగా విభేదాలు వచ్చేస్తున్నాయి. ఎవరికి వారే ఈగోలతో సర్దుకుపోవటం అనే మాట మర్చిపోయి విడాకుల కోసం వెళ్తున్నారు. అందుకని రాజమండ్రిలోని కొందరు లాయర్లు తమ దగ్గరకు వచ్చిన ఇలాంటి విడాకుల కేసుల్ని ముందు కౌన్సిలింగ్ కోసం ప్రభాకర్ దగ్గరికి పంపుతున్నారు. ఇన్నేళ్ల అనుభవంలో చిన్న చిన్న సమస్యలను తనంతట తనే తీర్చేస్తున్నా కొన్ని గడ్డు సమస్యలకు ఇప్పటికీ ఇంకా మీన్స్ మీదే ఆధారపడుతున్నాడు ప్రభాకరం.
ఉమ్మడి కుటుంబాలున్న రోజుల్లో లోపల లోపల ఎన్ని గొడవలున్నా ఎవరూ బయటపడేవారు కాదు. కాస్త నోరున్న ఏ కోడలైనా ఇంట్లో జరిగే విషయం నచ్చక ఏమిటని ప్రశ్నిస్తే ఆమెను ఇంటిని విడదీసి దుర్మార్గురాల్లాగా చూసేవారు. ఆమె పుట్టింటివారు అత్తంటివారు కూడా సర్దుకుపోమ్మంటూ నయానా భయానా ఆ కోడలికి బుద్ధులు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఒంటరి కాపురాలైనా కూడా ఇంట్లో ఉండే ఆ భార్యాభర్తలిద్దరి మధ్య కూడా సయోధ్య ఉండటం లేదు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసేసి గొడవలు పెట్టుకుంటున్నారు. కొంతమంది విషయంలో వాళ్ళ స్వభావాలు సరిపడక అలా గొడవలు పెట్టుకుంటూ ఉంటే, మరికొంతమంది విషయంలో అటు ఇటు ఉన్న వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఇలాంటి కేసులు ఎక్కువైపోవటం వలన ప్రభుత్వం వీరి కోసం ఫ్యామిలీ కోర్టులు అంటూ కొత్తగా ప్రవేశపెట్టింది. ఈ మధ్య వాటి సంఖ్య కూడా పెరిగింది. ప్రతి జిల్లాలోనూ 2-3 ఈ ఫ్యామిలీ కోర్టులు ఉండటం మామూలైపోయింది. అంతేకాక 10 ఏళ్ల నుండి ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుంటున్న భార్యాభర్తల కోసం పోలీస్ స్టేషన్లలోనే ఫ్యామిలీ కౌన్సిలింగులని ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసిన వాటిల్లో 3 పోలీస్ స్టేషన్లలో కౌన్సిలింగ్ మెంబర్లలో లాయరు, డాక్టర్లు, సీనియర్ సిటిజన్లు, సైకియాట్రిస్టులతో పాటు సైకాలజిస్టుగా ప్రభాకర్ కూడా ఉన్నాడు. అక్కడికి వచ్చిన ఒక్కొక్క కేసు వింటూ ఉంటే అతనికి మతిపోతోంది. అతను పుట్టి పెరిగిన వాతావరణం వేరు. అప్పటికి ఆడవాళ్ళకి ఇంత చదువులు లేవు, ఇలాంటి ఉద్యోగాలు లేవు. ఏదో వేడినీళ్లకు చన్నీళ్ళు అన్నట్టు ఆ రోజుల్లో ఆడవాళ్ళు కూడా టీచరు, టైపిస్టు లాంటి ఉద్యోగాలు చేసినా ఇంటి బాధ్యత మటుకు వదిలేవారు కాదు. 2 పనులు ఎంత సమర్థవంతంగా చేసుకుని ఇంటి సాంప్రదాయం నిలబెట్టే ఆడవాళ్ళనే చూశాడు అతను. అతని దృష్టిలో ఆడదంటే ఎంత చదువుకున్నా మొగుడి మాట వింటూ ఇంటి గౌరవం నిలబెట్టేదే. అందుకే అతనికి మీనాక్షి అంటే అంత అభిమానం. డిగ్రీ చదివినా కూడా తన అడుగులకి మడుగులొత్తుతుంది. మీనాక్షిని తలుచుకుంటే అతని గుండె ఉప్పొంగుతుంది. ఆమెను ఎన్నుకోవటం తన జీవితంలో చేసిన అద్భుతమైన పని అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇలా మొగుడి మీద, అత్తమామల మీద కేసులు పెడుతున్న ఆడవాళ్ళు ప్రభాకరానికి సమాజానికి పట్టిన చీడ పొరుగుల్లా కనిపిస్తారు. ప్రతి చిన్న విషయాన్ని గృహహింస కింద చిత్రీకరించేసి ఈ ఆడవాళ్ళు పెడుతున్న కేసులు చూస్తున్న కొద్దీ అతనికి మతిపోతోంది. అందుకే అతని ఆలోచనలు పక్షపాత ధోరణిలోనే ఉండేవి. కానీ ఈ మధ్య కొంచెం మనుషుల మనస్తత్వాల్లో వస్తున్న మార్పులు గమనిస్తూ ఉంటే అతనికి ఆ ఆడపిల్లలు చెప్పేది సబబేమో అని అనిపిస్తోంది. కానీ అతని సాంప్రదాయ మనస్తత్వం దానికి ఒప్పుకోవటం లేదు. సబ్జెక్టుని బట్టి ఒకలాగా, తన సాంప్రదాయ ధోరణి బట్టి ఒకలాగా అనిపిస్తున్న తన సమస్యను మీన్స్ ముందు పెట్టాడు ప్రభాకరం. దానికి మీన్స్ నుండి చాలా పెద్ద సమాధానమే వచ్చింది. మన హిందూ చట్టంలో ఒక మహిళ భర్త నుంచి ఎటువంటి సమయాల్లో విడిపోవచ్చో స్పష్టంగా చెప్పారు. భర్త మతిస్థిమితం లేనివాడైనా, సన్యసించినా, దేశాలు పట్టిపోయి 7 సంవత్సరాలై తిరిగి రాకపోయినా ఆ భార్య మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చని ఉంది. అలా విడాకులు సాఫీగా జరగటాన్ని 3 శీల సిద్ధాంతం అంటారని వివరించాడు మీన్స్. మొదటిది కౌన్సిలింగ్, రెండోది కోఆపరేషన్, మూడోది కమ్యూనికేషన్. విడాకులు తీసుకుంటున్నప్పుడు స్త్రీలు, పురుషుల మనోభావాలు వేరువేరుగా ఉంటాయని, దాన్ని కేవ్ అండ్ వేవ్ అంటారని కూడా చెప్పాడు. మగవాడు తన మనోభావాలన్నీ ఒక గుహలో దూరిపోయినట్లు తన మనసులో దాచేసుకుంటాడని, అదే ఆడవారైతే ఒక కెరటంలాగా ఎగిసి బయటపడతారని కూడా చెప్పాడు. అందులో మీన్స్ సమాజంలో టెక్నాలజీ తెచ్చిన మార్పుని ఉటంకిస్తూ దాని ప్రభావం మనుషుల మనస్తత్వాల్లో ఎంత బలంగా ఉందో ఉదాహరణలతో సహా చెప్పాడు. అంతా విన్న ప్రభాకరం తన దగ్గరకు వచ్చిన ఒక కేసును మీన్స్ ముందు పెట్టాడు. సంధ్య, వినీల్ పెళ్లి చేసుకుని సంవత్సరమైంది. విడాకుల కోసం వెళ్లిన వారిని పోలీసు శాఖ కౌన్సిలింగ్ కోసం ప్రభాకర్ దగ్గరకు పంపారు. పెళ్లి సమయానికి వాళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే. సంధ్య బెంగళూరులో పనిచేసేది. వినీల్ హైదరాబాదులో తల్లి, 2 తమ్ముళ్లతో ఉండేవాడు. భార్యాభర్తలిద్దరి మధ్య సరిగ్గా మాట మంతి లేకపోవటం వల్ల అపార్థాలు తలెత్తాయి. అమ్మాయిది తప్పని అబ్బాయి తరపు వాళ్ళు, అబ్బాయిది తప్పని అమ్మాయి తరపు వాళ్ళు వారి పెద్దరికం నిలబెట్టుకునేందుకు అహంభావానికి పోయి సమస్యను మరింత జటిలం చేశారు. ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి ఎంత కలుపుదామని చూసినా ఇద్దరూ ఒప్పుకోలేదు. అప్పుడు మీన్స్ ఒక సలహా చెప్పాడు. ఒక వ్యక్తి ప్రవర్తన అతను పెరిగిన పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని, దాన్నే సోషల్ సైకాలజీ అంటారని, అందుకని ఆ భార్యాభర్తలిద్దరూ ఎటువంటి పరిస్థితుల్లో పెరిగారో విడివిడిగా వారిద్దరిని ప్రశ్నించమన్నాడు ప్రభాకరాన్ని. ఆ పనే చేశాడు ప్రభాకరం. వినీల్ వాళ్ళింట్లో పెద్ద కొడుకు. తనకింకా 2 తమ్ముళ్ళు ఉన్నారు. అతను 10వ తరగతి చదువుతూ ఉండగా తండ్రి చనిపోతే తల్లి చాలా కష్టాలు పడి పిల్లల్ని చదివించింది.
అందుకే అతనికి తల్లి తమ్ముళ్లతో విడదీయలేని బంధం. సంధ్య ఆ ఇంట్లో పెద్దమ్మాయి. ఆమెకు ఒక చెల్లెలుంది. సంధ్యకు 12 ఏళ్లుండగా తండ్రి చనిపోయాడు. తల్లి ఉద్యోగం చేసి పిల్లలిద్దరిని పెంచి పెద్ద చేసింది. ఆ ఉద్యోగ బాధ్యతల్లో పిల్లల్ని సరిగ్గా చూడగలనో లేదోనని ఇద్దరిని హాస్టల్లో పెట్టి చదివించింది. చుట్టాలు స్నేహితులు కూడా ఎలాంటి సాయం చేయకపోవడంతో వాళ్ళు ఆర్థికంగా చాలా బాధపడ్డారు. తల్లి తెచ్చే డబ్బుతోనే సరిపెట్టుకోవలసి వచ్చేది. సహజంగా సంధ్య నలుగురిలో కలిసే పిల్ల కాదు. బిడియస్తురాలు, నెమ్మదైంది. అందుకే ఎవరూ స్నేహితులు కూడా లేరు. తల్లితోనూ చెల్లితోనూ కూడా చనువు తక్కువే. డిగ్రీ పూర్తి చేశాక సంధ్యకు మంచి ఉద్యోగం వచ్చింది. తెలిసిన వాళ్ళు వినీల్ సంబంధం తీసుకొచ్చారు. అప్పటికి వినీల్ ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 2 వైపుల వాళ్ళకి అన్నీ నచ్చటంతో ఇద్దరికీ పెళ్ళయింది. సంధ్య బెంగళూరులో ఉద్యోగం వదిలేసి హైదరాబాద్ భర్త దగ్గరికి వచ్చేసింది. సంధ్య మళ్ళీ ఎక్కడా ఉద్యోగంలో చేరలేదు. మొదటి నెల బాగానే గడిచింది. ఆ తర్వాత నుంచే గొడవలు మొదలయ్యాయి. భర్త సంపాదనంతా తల్లికి తమ్ముడికి ఇచ్చేస్తున్నాడని అత్తగారితో గొడవ పెట్టుకుని వేరే కాపురం పెట్టించింది సంధ్య. తమ వల్ల మొగుడు పెళ్ళాలు విడిపోకూడదని వినీల్ తల్లి వేరు కాపురానికి ఒప్పుకుంది. వేరే వచ్చాక కొన్నాళ్ళు సంధ్య బాగానే ఉంది. కానీ తర్వాత భర్త వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా అతని క్రెడిట్ కార్డులన్నీ తన చేతిలో పెట్టుకుంది. వినీల్ దీనికి ఒప్పుకోలేదు. తల్లికి డబ్బులు ఇవ్వటం మానలేదు. ఒకరి మాట ఇంకొకరు వినకపోవటం వల్ల ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. అవి తీవ్ర స్థాయికి చేరేసరికి తనపై గృహహింస జరిగిందంటూ సంధ్య పోలీస్ స్టేషన్కి వచ్చింది. పోలీసు వాళ్ళు వెంటనే కంప్లైంట్ తీసుకోకుండా ముందు వీళ్ళిద్దరిని కౌన్సిలింగ్కు పంపుదామనే ఉద్దేశంతో ఆ కేసును ప్రభాకర్ దగ్గరకు పంపించారు. అలా సంధ్య, వినీల్ ప్రభాకర్ దగ్గరకు రావటం జరిగింది. వీళ్ళిద్దరూ పెరిగిన పరిస్థితులు విడివిడిగా విన్న ప్రభాకర్ ఈ విషయాలన్నీ మీన్స్కు చెప్పాడు. అప్పుడు మీన్స్ ఈ కేసును విశ్లేషించాడు. భార్యాభర్తలిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ చాలా ఉందన్నాడు. తండ్రి పోయాక వినీల్కి తన తల్లితోనూ తమ్ముళ్లతోనూ అనుబంధం బాగా పెరిగిందని, కానీ సంధ్య హాస్టల్లో ఉండటం వల్ల చెల్లెలకి ఆమెకు 7 ఏళ్ల వ్యత్యాసం ఉండటం వల్ల ఎవరితోనూ అనుబంధమే లేకుండా పెరిగిందని చెప్పాడు. సంధ్య ఏ సెలవులకు కలిసినా సంధ్య తల్లి ఎప్పుడూ కూతురికి డబ్బుకున్న ప్రాముఖ్యత గురించే చెప్పేది. డబ్బును జాగ్రత్తగా చూసుకోవాలని, ఎప్పుడూ దాన్ని వదులుకోకూడదని చెప్పేది. అది సంధ్య బుర్రలో బాగా నాటుకుపోయింది. అసలు ఆమె వినీల్ని పెళ్లి చేసుకుందుకు కారణం కూడా మల్టీనేషనల్ కంపెనీలో అతను సంపాదిస్తున్న జీతం చూసే. అందుకే తన ఉద్యోగం కూడా మానేసి అతను తల్లి తమ్ముళ్ళ మీద డబ్బు వృధా చేయకుండా చూసుకోవాలనుకుంది. అంతేకాని తల్లి పిల్లల మధ్య, అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధంలోని ఆనందం ఆమెకు తెలీదు. ఆమె తల్లి కూడా ఎంతసేపు డబ్బు మీద నీ పట్టే ఉంచుకో, లేకపోతే నాలాగే బాధపడాల్సి వస్తుంది అని చెప్తూ ఉండటంతో ఆ డబ్బు కోసం అస్తమానం వినీల్తో గొడవ పెట్టుకునేది. కేసుని ఇంతగా విశ్లేషించాక మీన్స్ మరో మాట కూడా చెప్పాడు. ఒక బంధాన్ని ఏర్పరచుకునేటప్పుడు ఆ వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి విలువలతో పెరిగాడో తెలుసుకోవాలని, అలా వ్యక్తి పెరిగిన విధానమే అతని ప్రవర్తనను నిర్దేశిస్తుందని కూడా చెప్పాడు. వివాహ బంధం సవ్యంగా సాగాలంటే వాళ్ళు ఈ నిజాలను గ్రహించాలని, అందుకని సంధ్యని వినీల్ని కూర్చోబెట్టి వారి వివాహ బంధం నిలబట్టడానికి వాళ్ళు వారి ప్రవర్తనను ఎలా మార్చుకోవాలో థెరపీలా చెప్పమన్నాడు. ప్రభాకరం మీన్స్ చెప్పింది స్టెప్ బై స్టెప్ చేశాడు. సంధ్యకి వినీల్కి 5 నెలల్లో 12 సార్లు కౌన్సిలింగ్ చేశాడు. అందులో ఇద్దరికి విడివిడిగా 2 సార్లు చేశాడు. ఒక వ్యక్తి అనుకున్నట్లే ఎదుటి మనిషి ప్రవర్తించాలంటే జరిగే పని కాదని, ఏ వ్యక్తికి ఆ వ్యక్తే స్వతంత్రుడని వాళ్ళిద్దరికీ అర్థమయ్యేలా చెప్పాడు. ఏ బంధమైనా నిలబడాలంటే ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఎదుటి మనిషి ఆలోచనలు కూడా గ్రహించాలని చెప్పాడు. బంధం నిలబెట్టుకునేందుకు ఇద్దరు ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవాలని, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల గొడవలకు అవకాశం ఉందని చెప్పాడు. విడిగా సంధ్యని కూర్చోబెట్టి ప్రతి విషయాన్ని డబ్బుతో చూడకూడదని, డబ్బుకు దక్కని అనుబంధము ఆత్మీయత కూడా ఉంటాయని, కేవలం తల్లి మాటలు విని వినీల్ని అపార్థం చేసుకోవద్దని, సంధ్య మాట వినడంటూ ఆమె అనుకుంటున్నది తప్పని, తల్లి తమ్ముళ్లతో పాటు వినీల్ అతని సంపాదనలో ఎక్కువ భాగం తన కుటుంబం కోసమే వినియోగిస్తున్నాడని చెప్పాడు. అలాగే వినీల్ని కూడా కూర్చోబెట్టి సంధ్య అతన్ని నమ్మి వెంట వచ్చిందని, తల్లి తమ్ముళ్లతో పాటు ఆమెకు కూడా సమయం కేటాయించి అప్పుడప్పుడు బయటకు తీసుకువెళ్ళటం, చిన్న చిన్న బహుమతులు ఇవ్వటం లాంటివి చేయాలని చెప్పాడు. వాళ్ళిద్దరి వివాహం విడాకుల దాకా వెళ్లకుండా ప్రభాకరం చేయగలిగాడు. ఇలా మీన్స్ చెప్తున్న పరిష్కారాలన్నీ సక్సెస్ అవుతూ ఉండటంతో
ప్రభాకరం దగ్గరకు కేసులు ఎక్కువగా రావటం మొదలైంది. ఒక్కడు ఇవన్నీ చూసుకోలేక సైకాలజీలో మాస్టర్స్ చేసిన ఇద్దరిని తనకు సాయంగా పెట్టుకున్నాడు. ఈ ప్రాక్టీసులో చాలా బిజీ అయిపోవడంతో ఉద్యోగానికి కూడా రిజైన్ చేసి పూర్తిగా తన క్లినిక్కే నడుపుకుంటున్నాడు అతను. తన కుటుంబం దర్జాగా బతకడమే కాకుండా మరొక 4 ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వచ్చాడు అతను. దీనికి అంతటికీ కారణం మీన్స్ అనే అతని నమ్మకం. అందుకే రోజుకొకసారైనా మీనాక్షి దగ్గర ఆ మీన్స్ ప్రస్తావన తేకుండా ఉండలేడు. అలా రోజు మీన్స్ను తలుచుకొని అతని పట్ల తన కృతజ్ఞతను చూపించుకుంటున్నట్లు భావిస్తాడు అతను. అలాగే సన్మానాలంటూ జరిగితే అవి జరగాల్సిందే నిజానికి తనకి కాదని చక్కటి సలహాలనిచ్చి తనంతటి వాణ్ణి చేసిన మీన్స్ కని ప్రభాకరం నిశ్చితాభిప్రాయం. ఇన్నేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో మీన్స్ తనకు ఎంతగా సహాయపడ్డాడో చెప్దామని మీన్స్కు మెయిల్ చేయడానికి కంప్యూటర్ ముందు కూర్చున్నాడు అతను. తలుచుకుంటున్న కొద్దీ అతని మనసు మీన్స్ పట్ల కృతజ్ఞతతో నిండిపోతోంది. ఊళ్ళో తనకు లభించిన గౌరవం, ఈ డబ్బు ఇవన్నీ అతను పెట్టిన భిక్షే కదా అనుకుంటూ తన మనసులోని భావాలన్నీ విడమర్చి చెప్తూ మీన్స్కి కృతజ్ఞతలు చెప్పాడు అతను. అంతేకాకుండా ఒకసారి మీన్స్ను తన ఇంటికి రమ్మని అతన్ని సత్కరించుకునే అవకాశం తనకిమ్మని ఎంతో అభిమానంగా వేడుకున్నాడు. ఎంత చెప్పినా తనివి తీరటం లేదు అతనికి. ఈసారి కనుక మీన్స్ స్వయంగా వచ్చి కలవకపోతే ఇంకా మాట్లాడననే బెదిరింపు కూడా జోడించి మరీ కంప్యూటర్ ముందు నుంచి లేచాడు అతను. మర్నాడు మధ్యాహ్నం 11 గంటలకు అందరూ ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయాక అలవాటుగా కంప్యూటర్ తెరిచింది మీనాక్షి. మీన్స్ మెయిల్కి ప్రభాకరం పంపిన కృతజ్ఞతలు, కలవమన్న కోరిక చూసింది. అది చూసి కళ్ళ వెంట గిర్రున నీళ్లు తిరిగాయి ఆమెకు. ప్రభాకరం మీన్స్ని ఇంతగా అభిమానిస్తాడని మీనాక్షి ఊహించలేకపోయింది. గత 10 ఏళ్ల నుంచి రాత్రికి 9 గంటలు దాటాక ప్రభాకరం తన సమస్యలను అడగటం, ఆ మర్నాడు మీనాక్షి వాటికి పరిష్కారాలు చెప్పటం వారిద్దరికీ ఒక దినచర్యగా మారిపోయింది. ఒకే ఇంట్లో ఉంటూ ఇలా దాగుడు మూతలాడటం మీనాక్షికి కష్టంగానే ఉంది. ఇప్పుడు అలా ప్రభాకరం మీన్స్కు కృతజ్ఞతలు చెప్తూ ఉంటే గుండెల్లో నుంచి బాధ తన్నుకుంటూ పైకొచ్చింది మీనాక్షికి. ఈ మీన్స్ తన భార్య మీనాక్షి తెలిస్తే ప్రభాకరం రియాక్షన్ ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకుందామే. ఈ విషయం ఖచ్చితంగా ముందు నమ్మడు. ఆడవాళ్ళకింత చదువు విజ్ఞానం ఉంటుందని ఊహించని అతను ఈ సంగతి తెలియగానే తెల్లబోతాడు. తర్వాత సంతోషిస్తాడో లేదో తెలియదు కానీ ఇంత చదువుకున్నట్లు తన దగ్గర దాచిపెట్టినందుకు మాత్రం చీవాట్లేస్తాడు. ముందుగా చీవాట్లేస్తాడు, లేకపోతే సంభ్రమంతో అలా నిలబడిపోతాడా? ఏమీ తేల్చుకోలేకపోయింది మీనాక్షి. అతను ఏమనుకుంటే తనకెందుకు? ఈ విషయం చెప్పటం వల్ల తనకి హాని తప్పితే మంచి అయితే జరగదు. ఎంతోమందికి ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చిన మీనాక్షి తన ఫ్యామిలీ గురించి స్థిమితంగా ఆలోచించుకుంది. తనే మీన్స్ అని చెప్పటం వల్ల హాయిగా సాగిపోతున్న తమ కుటుంబంలో లేనిపోని గొడవలు వచ్చే అవకాశం ఉంది. తనకు ఒక ఇల్లాలిగా ఈ సమాజంలో గౌరవం కావాలనుకున్నప్పుడు ప్రభాకరం భార్యగా ఉంటే తప్పితే ఆ గౌరవం దక్కదు. అందుకే ఎగిసిపడే మనసును తొక్కిపట్టింది. నేనే మీన్స్ని అని గట్టిగా అరవాలనుకున్న గొంతును నొక్కిపెట్టింది. హాయిగా ఎగరాలనుకున్న పావురం రెక్కలు ముడిచేసుకున్నట్లు మీనాక్షి తనలో తనే ముడుచుకుపోయింది. ప్రభాకరం పంపిన కృతజ్ఞతలకు యాంత్రికంగా ఇట్స్ మై ప్లెజర్ అనే జవాబిచ్చింది. కలుద్దామన్న అతని కోరికకు ఏం సమాధానం ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటే బయట టపటపా వాన పడుతున్న శబ్దం వినిపించింది. అయ్యో, పెరట్లో బట్టలు ఆరేశాను అనుకుంటూ గబగబా పెరటి వైపు వెళ్ళి బట్టలన్నీ తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటే కాలింగ్ బెల్ మోగింది. తెచ్చిన బట్టలు హాల్లో సోఫాలో పడేసి ఈ టైంలో ఎవరొస్తారా అనుకుంటూ తలుపు తీసింది. ఎదురుగా ప్రభాకరం కనిపించాడు. ఏమైందండి, ఏమైనా మర్చిపోయారా అడిగిన మీనాక్షి మాటలకి ఓ బుక్ తీసుకువెళ్ళటం మర్చిపోయాను అంటూ దానికోసం రీడింగ్ రూమ్లోకి వెళ్ళాడు. మీనాక్షి గుండె ఆగినంత పనయ్యింది. అక్కడ డెస్క్ టాప్లో తను చూస్తున్న మీన్స్ మెయిల్ అకౌంట్ ఓపెన్ చేసింది. భగవంతుడా, ప్రభాకరం దృష్టి అటు పడకుండా చూడు అని దండం పెట్టుకుంటూ ఉండగానే, మీను, ఈ కంప్యూటర్ ఎవరు ఓపెన్ చేశారు? పిల్లల్ని దీన్ని ముట్టుకొనియొద్దన్నానా అన్న అతని మాటలు గట్టిగా వినిపించాయి. హడలిపోయిందామె. అంతే. తర్వాత నిశ్శబ్దం. అంతా నిశ్శబ్దం. ప్రభాకరం మాట వినపడలేదు. మనిషి బయటికి రాలేదు. 5 నిమిషాలు, 10 నిమిషాలు గడిచినా లోపల నుండి ఏ శబ్దమూ లేదు. భయపడుతూ గుమ్మం దాకా వెళ్ళి లోపలికి తొంగి చూసింది మీనాక్షి. ప్రభాకరం డెస్క్ టాప్ ముందు కూర్చుని కళ్ళింత చేసుకుని అందులోకి చూస్తున్నాడు. భగవంతుడా అనుకుంది. అయిపోయింది.
అంతా అయిపోయింది. ఇన్నేళ్ళు ఎంతో కష్టపడి దాచుకున్న రహస్యం బయటపడిపోయింది. భయం భయంగా ప్రభాకరం ముఖాన్ని చూస్తోంది. కంప్యూటర్లో నుంచి నెమ్మదిగా తలెత్తిన ప్రభాకరం గుమ్మంలో నిలబడ్డ మీనాక్షిని చూశాడు. ఆ కళ్ళు సంభ్రమాశ్చర్యాలతో తీవ్రంగా చూస్తున్నట్లున్నాయి. నోట మాట పడిపోయినట్లు యాంత్రికంగా కంప్యూటర్ వైపు ఒక చెయ్యి చూపిస్తూ రెండో చెయ్యి నువ్వేనా అన్నట్లు మీనాక్షి వైపు తిప్పాడు. ఏం చెప్పాలో తెలియలేదు ఆమెకు. ఏమంటే ఏమవుతుందో అన్నట్టుంది అప్పటి పరిస్థితి. నోట మాట లేకుండా నిలబడిపోయిన మీనాక్షిని కాస్త తేరుకున్న ప్రభాకర్ చేయి పట్టుకుని తీసుకువెళ్ళి డెస్క్ టాప్ ముందు కూర్చోబెట్టాడు. ఓపెన్ అయి ఉన్న మీన్స్ మెయిల్ అకౌంట్ వైపు చూపించాడు. తలంచుకుంది మీనాక్షి. అలా తలంచుకున్న మీనాక్షిని చూస్తూ ఉంటే మీనాక్షి మీన్స్ అని అర్థమైపోయింది అతనికి. కలలో కూడా ఊహించని విషయం ఎదురుగా సాకారం అవ్వగానే ఒక రకమైన దిగ్భ్రాంతికి లోనయ్యాడు అతను. నమ్మలేని ఆ నిజాన్ని జీర్ణించుకునేందుకు కాస్త సమయం పట్టింది అతనికి. మనసులో మదన ప్రారంభమైంది. మీను సైకాలజీలో రీసెర్చ్ చేసిందన్న పెద్ద విషయాన్ని మొగుడినైనా తన దగ్గర దాచినందుకు ఒక్కసారిగా ఉక్రోషం లాంటిది వచ్చింది. తన చదువు గురించి ఎందుకు అబద్ధాలాడిందో నిలదీయాలనిపించింది. ఆడవాళ్లకు ఇల్లు పిల్లలు తప్ప మరొక ఆలోచన ఉండకూడదనుకున్న తన సంకుచిత మనస్తత్వమే అలా దాచడానికి కారణమని కూడా అతనికి అర్థమైపోయింది. ఇన్నేళ్లు వంట పట్టించుకున్న మానసిక శాస్త్రం అతన్ని నిలదీసింది. అందరి మనసులు బాగు చేస్తాననుకున్న తాను తన మనసు గురించి ఎప్పుడైనా ఆలోచించుకున్నాడా? లేదే. ఎందుకంటే తనకు అన్నీ తెలుసునని, తనేమీ తప్పు చేయనని అహం తనని విశాలంగా ఆలోచించనీయలేదు. మనుషుల మనసుల్ని మార్చి ఈ సమాజాన్నే మార్చేస్తున్నాననే భ్రమలో ఉండిపోయాడు. అవును, ఆ చైనా తత్వవేత్త కన్ఫ్యూషియస్ ఏం చెప్పాడు? ఈ ప్రపంచం సరైన త్రోవలో నడవాలంటే ముందు మనం మన మనసును సరైన పద్ధతిలో పెట్టుకోవాలని ఎంత గొప్పగా చెప్పాడు. కానీ తానేం చేశాడు? ఆ మనసునే సంకుచితం చేసేసుకున్నాడు. ఇన్నేళ్ళు ఇంతటి సరస్వతీమూర్తి ఎదురుగా ఉన్న గుర్తించలేకపోయాడు. అది తన అసక్తత లేక ఆమె గోప్యంగా వ్యవహరించిన తీరా అన్నది తేల్చుకోలేకపోయాడు. ఈ 10 ఏళ్ళు తన చెయ్యి పట్టుకుని నడిపించిన శక్తి తను మామూలుగా ఇల్లాలుగా భావించిన మీనుయేనా అనుకుంటున్న అతని సంభ్రమానికి అంతు లేకుండా పోతోంది. ఇంతటి శ్రీవాణిని తను నీకేం తెలియదంటూ ఎన్నిసార్లు తీసిపాడేశాడు. వంటిల్లు పిల్లలు తప్ప మరొక ప్రపంచమే తెలియదని ఎంత చిన్నబుచ్చాడు. క్షణం క్రితం తన భార్యలా కనిపించిన ఆమె ఇప్పుడు ఎత్తైన హిమశృంగంలా కనిపిస్తుంటే అతని కళ్ల ముందు ఒకేసారి లక్ష్మీ సరస్వతి పార్వతీల రూపమైన లలితాదేవి సాక్షాత్కరించినట్లు అనిపించింది. అంతే, ఒక విధమైన ఆవేదనతో ఒక్కసారిగా మీనాక్షి ముందు కూలబడిపోయాడు అతను. కంగారుగా లేచి ఏం చేయలేని అయోమయ స్థితిలో అతని పక్కనే మీనాక్షి కూడా కూలబడిపోయింది. ఆమె గుండె విపరీతమైన వేగంతో కొట్టుకుంటోంది. ఏమవుతుంది ఇప్పుడు? తనే మీన్స్ అన్న విషయం తెలిసిపోయాక ప్రభాకరం ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది ఆమెకు. ఇలాంటి విషయం దాచినందుకు తనను కేకలేస్తాడనుకున్న మీనాక్షి అతను అలా కూలబడిపోవటం చూస్తే ఎందుకో తప్పు చేసినట్లు అనిపించింది. అవును, తను తప్పే చేసింది. భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండకూడదన్న విషయాన్ని తను పాటించలేదు. తనను ఎంతో నమ్మిన ప్రభాకరం నమ్మకాన్ని ఒమ్ము చేసింది. 10 ఏళ్ల నుండి ఈ మీన్స్ చెప్పిన ప్రతి మాట ప్రభాకర్ తనతో చెప్తూనే ఉన్నాడు. కానీ ఒక్కసారైనా ఈ మీన్స్ తానేనని చెప్పలేదు. తాను చెప్పిన విషయాలే మళ్ళీ అతను తనకు చెప్తూ ఉంటే ఎంతో శ్రద్ధగా విన్నట్లు నటించి అతన్ని వెర్రివాణ్ణి చేసింది. అహంకారం ఉన్న మగవాడే కాదు, ఇలాంటి విషయం దాస్తే ఏ ఆడది కూడా ఊరుకోదు. మరిప్పుడు తనేం చేయాలి? భావోద్వేగాన్ని తట్టుకోలేక మనసును కాస్త కూడ తీసుకుని ఎక్కడ లేని ధైర్యం తెచ్చుకుని ప్రభాకరం చేతి మీద చెయ్యి వేసింది మీనాక్షి. నెమ్మదిగా తాలెత్తాడు ప్రభాకరం. అప్పటిదాకా ఎటువంటి ఉద్వేగానికి లోనయ్యాడో కానీ పైకెత్తిన ఆ కళ్ళల్లో ఒక విధమైన స్థిరత్వం కనిపించింది. గుండె గొంతుకులోకొచ్చి నోట మాట రాలేని స్థితిలో ఉన్న ప్రభాకరం తనని తాను కూడ తీసుకుని మీనాక్షి చేతులు 2 చేతుల్లోకి తీసుకుని డెస్క్ టాప్ వైపు చూపిస్తూ నువ్వే కదూ అన్నాడు. నూతిలో నుండి వచ్చినట్టుంది ఆ మాట. ఏం మాట్లాడలేదామె. తప్పు చేసినట్లు తల ఉంచుకుంది. ఈ మీన్స్ నువ్వే కదు మీనాక్షి? మళ్ళీ అడిగాడు. ఇప్పుడు ఆమె మాట్లాడలేదు. మొహం చూపించలేనట్లు తలంచుకుంది. మౌనం అంగీకారమే కదా. ప్రభాకరం తనలో తనే మదన పడిపోతున్నాడు.
ఈ సరస్వతిని ఇన్నాళ్ళు ఎందుకు గుర్తించలేకపోయాను? ఇన్నాళ్ళు ఇంత విద్యని ఈ 4 గోడల మధ్య బంధించడానికి కారణం నేనేనా? అవును, నేనే. ఇన్నాళ్ళు ఈ విషయం చెప్పకపోవటానికి తను ఆమెకు అవకాశం ఎప్పుడిచ్చాడని? మామూలుగా డిగ్రీలు డిప్లొమాలు ఉన్నవాళ్లే ఏదో పెద్ద చదివేశామన్నట్లు కాలర్లు ఎగరేసుకుంటూ తిరుగుతూ ఉంటే, ఇంత రీసెర్చ్ చేసిన ఈ మహాతల్లి అంత మామూలుగా ఎలా ఉండగలిగింది? ఆమె మనసు ఎంత నలిగిపోయి ఉంటుందో కదా. నోట మాట లేకుండా శిలలా కూలబడిపోయిన భర్తను చూస్తూ ఉంటే మీనాక్షికి భయం వేసింది. గుండెలో నుండి వస్తున్న మాటలు గొంతు దాటి రాలేకపోతున్నాయి. ధైర్యమంతా కూడదీసుకుని నెమ్మదిగా అంది, నన్ను క్షమించండి. మీ దగ్గర ఈ విషయం దాచి నేను చాలా పెద్ద తప్పే చేశాను. అది మీ మీద నమ్మకం లేక కాదండి. దాని గురించి చెప్పాల్సిన అవసరం నాకు కనిపించలేదు. మన సాంప్రదాయం ప్రకారం ఈ సమాజంలో ఒక ఇల్లాలిగా, ప్రభాకరం భార్యగా నాకు దక్కే గౌరవం కన్నా ఈ రీసెర్చ్ ఎక్కువ కాదనిపించింది. మరొక 10 నిమిషాల పాటు అక్కడ మౌనం రాజ్యం వెళ్ళింది. షాకు నుంచి కోలుకున్నట్లు బేలగా తలెత్తాడు ప్రభాకరం. భార్యను చూసి తప్పు చేసిన వాడిలా నెమ్మదిగా అన్నాడు, నువ్వు నన్ను మభ్య పెడుతున్నావు మీనాక్షి. ఇన్నేళ్ల కాపురంలో నా మీద నీకు ఆ మాత్రం కూడా నమ్మకం కలగలేదా? ఇంత పెద్ద విషయాన్ని నా నుండి దాస్తావని నేనెప్పుడు ఊహించను కూడా లేదు. గబుక్కున అతని మాటలకు అడ్డుపడిందామే. అది మభ్య పెట్టడం కాదండి. మన సమాజంలో కుటుంబానికి ఉన్న ప్రాముఖ్యత అలాంటిది. ఏ ఒక్క ఇళ్లలో కూడా తన చదువు గురించి, కెరియర్ గురించి ఆలోచించుకోదు. వారు మొట్టమొదట ఆలోచించేది పిల్లల భవిష్యత్తు గురించే. అందుకే ఏ మగవాడైనా తాగినా తిరిగినా అంత లెక్క చేయని సమాజం ఒక స్త్రీ అలా చేస్తే ఊరుకోదు. ఎందుకంటే ఆ తల్లి చేతుల్లోనే వాళ్ళ పిల్లలు పెరుగుతారు. అలా పెరిగిన పిల్లలే భవిష్యత్తులో నేరాల వైపు వెళ్లకుండా మంచి పౌరులై చక్కటి సమాజాన్ని నేర్పిస్తారు. అలాంటి ఇల్లాలి హోదాని ఏ ఆడది చిన్న చూపు చూడదండి అంది. నువ్వెన్నైనా చెప్పు మీను. చదువుకున్న విలువ తెలియకుండా కాబోయే భార్య డిగ్రీ వరకు చదివితే చాలని ఆ రోజుల్లో నేను చెప్పడం ఎంత తప్పో నాకు ఇప్పుడు అనిపిస్తోంది అన్నాడు. తప్పు కాదండి. అప్పటికీ ఇప్పటికీ చుట్టూ పరిస్థితుల్ని గమనిస్తున్న మీరు ఇలా మాట్లాడటం నాకు చాలా గొప్పగా అనిపిస్తోంది. అప్పటి మీరు పెరిగిన పరిస్థితులు, మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి మీకు ఎలాంటి భార్య కావాలో స్పష్టంగా తెలుసుకున్నారు. ఇప్పుడు మారిన పరిస్థితుల్ని గమనించి నన్ను అర్థం చేసుకుని ఈ సంగతి దాచినందుకు ఇలా క్షమించటం నా మనసుకు ఎంత హాయిగా ఉందో తెలుసా అండి? ఇన్నాళ్ళు మీ దగ్గర నిజం దాచి తప్పు చేస్తున్నానన్న భావన ఇప్పుడు పోయింది అంది. ఏమో మీను, నాకేం మాట్లాడాలో కూడా తెలియటం లేదు. మీనాక్షి చేతులు గట్టిగా పట్టుకుని అన్నాడు ప్రభాకరం. ఊహో, ఇంకా మాటలెందుకు అన్నట్టు ఆ చేతుల్ని తన శిరస్సు మీద ఉంచుకుంది మీనాక్షి. అక్కడంతా ప్రశాంతమైన మౌనం రాజ్యమేలింది. నవల సమాప్తం. ప్రియ సఖులు, ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.